నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రత్నగిరిపై వేకువజామున షార్ట్ సర్క్యూట్, పలు దుకాణాలు సముదాయాలకు అగ్నికీలలు. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్, వేమగిరి చిన్న కుటుంబానికి బియ్యం, వంట సామాగ్రి, 2,000 రూపాయల నగదు. కాకినాడ శ్రీపీఠం ఐశ్వర్యాంబిక ఆలయ ప్రాంగణంలో స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో 5వ రోజు మహాశక్తి యాగం, వేలాది మంది మహిళా భక్తులు హాజరు. సామర్లకోట పాత ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం. సామర్లకోటలో వర్షానికి కూలిన ఇళ్లను పరిశీలించిన రంగనాగ్, 10,000 రూపాయలు ఆర్థిక సాయం. పెద్దాపురంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రత్నగిరిపై శుక్రవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు దుకాణ సముదాయాలకు అగ్నికీలలు వ్యాపించాయి. వివరాల ప్రకారం రత్నగిరిపై పడమర రాజగోపురం వద్ద గల ఎస్బీఐ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అక్కడున్న పలు దుకాణాల సముదాయాలకు అగ్నికీలకలు వ్యాపించాయి. సమయంలో విధి నిర్వహణలో ఉన్న దేవస్థానం హోంగార్డ్ సత్యకృష్ణ మరియు సెక్యూరిటీ బృందం సకాలంలో స్పందించి అగ్ని నిరోధక పరికరాల ద్వారా మంటలను అదుపు చేసి సమీపంలో వాటర్ పైపుల ద్వారా మంటలను పూర్తిగా ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హోంగార్డ్ సత్యకృష్ణను, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పలువురు అభినందించారు. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో వేమగిరి చిన్న పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ సభ్యులు వేమగిరి చిన్న కుటుంబానికి బియ్యం, వంట సామాగ్రి, 2,000 రూపాయల నగదు అందజేశారు. సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన విషయం తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగిందని, ఇంట్లో ఉన్న ప్రతి గృహోపకరణ వస్తువులు కాలి బూడిదైపోవడం చాలా దురదృష్టకరమని, మాకు తోచిన సహాయం కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగిందన్నారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి అగ్ని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెల్పింగ్ యూత్ సభ్యులు ముదుల స్వరూప్, ఎస్కే అలీషా, బండి కోటి, రామ్లాల్, పర్వత శివ, సిహెచ్ లక్ష్మణ్, వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మేరాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తలరెట్లు 4 గంటలు చేసి మొత్తం రోడ్డు కొడుకున్నాము. 5 పిల్లలు ఇల్లు కాలిపోయింది. తలుపు తీసుకుని కాగలక్క బయటికి రాబట్టి ఇల్లంతా తగలిపోయింది. ఏమి కూడా బట్టలు కూడా తీసుకొని కూడా లేదు. పిల్లలు తీసుకుని బయటకు పారిపోతేసాను. ఇల్లంతా కాలిపోయింది. మీకు తోసిన కాడికి ఏమంటే మాకు సాయం చేయండి. ఇలాగ 5 పిల్లలతో ఉన్నాము. మా ఆయన చేత కష్టపడినప్పుడు రోడ్డు కూడా ఉన్నాం. ఉండడానికి ఇల్లు కూడా లేదు. రోడ్డు మీద ఉన్నామండి. మీకు సాయం ఏమైనా చేయాలనుకుంటే చేయండి. అందరికీ నమస్కారం అండి. మాది ఏలేశ్వరం. మా హెల్పింగ్ యూత్ అనే సంస్థ నుంచి పేరవరం గ్రామంలో తెల్లవారుజామున ఇల్లు కాలిపోయిందనే విషయం తెలుసుకుని కట్టుబట్టలతో మిగిలి ఉన్నారని తెలిసి మా సంస్థ మాకు తోచిన విధంగా వీళ్ళకి రైసు, అదేవిధంగా వండుకోవడానికి కొన్ని పాత్రలు, అదేవిధంగా వీళ్ళకి అందాక మాకు తోచిన విధంగా ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దయచేసి
మేము ఇది మాట్లాడడం గల కారణం మేమే కాకుండా మాతో పాటు ఇంకా వేరే ఎవరన్నా వీళ్ళకి దయచేసి సహకారం అందిస్తారని కోరుకుంటూ మీ స్వరూప్. కాకినాడ శ్రీపీఠం ఐశ్వర్యాంబిక ఆలయ ప్రాంగణంలో స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో 5వ రోజు మహాశక్తి యాగానికి వేలాది మంది మహిళా భక్తులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా కుంకుమార్చనలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5వ రోజు వేడుకలలో భాగంగా అయోధ్య నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీరాముని బంగారు పాదుకులు, బంగారు ధనుష్, శ్రీరామ్ బంగారు ఉత్సవ విగ్రహం దర్శించుకోవడంతో ఈ కమనీయ దృశ్యాన్ని తిలకించి భక్తి పారివేశంతో భక్తులు మునిగి తేలారు. అనంతరం స్వామీజీ పరిపూర్ణానంద ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో సుమారు 50,000 మంది భక్తులు పాల్గొన్నారు. అది లలిత నా దగ్గర బాగా నేర్చుకుని అమ్మవారితో కనెక్ట్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తాను. ఎంతమంది నేర్చుకోవాలనుకున్నారు పూర్తిగా శ్రద్ధతో? సరే, కాబట్టి అమ్మవారి యొక్క అష్టమి నాడు మనం చేయబోయేటువంటి ఆ విరాట్ రూపం, ఆ విరాట్ పారాయణం భూమికి అద్భుతమైన శాంతిని ఇవ్వాలి. ఇప్పుడు కాకినాడ మన శ్రీపీఠము తప్ప మిగతా అటు ఇటు విపరీతమైనటువంటి వర్షాలు. ఈ ఏమిటి విచిత్రం? పైనంతా మబ్బుంది, ఏముంటుంది, ఒక చుక్క. దయచేసి ఉక్క అని మాత్రం అనకండి. ఈ వారం రోజులు ఉక్క అనకండి. నేను మొన్న 2-3 రోజులు ఉక్క అన్నాం, చుక్కలు పడ్డాయి. ఇది మనకు ఉక్క వద్దు, చుక్క వద్దు. హాయిగా ఉందా ఇప్పుడు? మీకు బాగానే ఉంది కదా. ఎందుకంటే ఏసీ పెట్టినట్టుంది ఆవిడ హాయిగా. మన ప్రార్థన వినింది ఆవిడ. కాబట్టి మనందరం ప్రశాంతంగా 5 రోజులు పూర్తయింది. ఇంకెన్ని రోజులు ఉంది? ఈరోజు 26, 27, 28, 29, 30, 1, 2, 3, ఇంక 7 రోజులు ఉంది. కాబట్టి సరిగ్గా మనం వచ్చే శుక్రవారానికి దగ్గరికి వచ్చేస్తాం పూర్తిగా. వచ్చే శుక్రవారమే మనకు పూర్తి. ఆ రోజే వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ. రాబోయే గురువారం మనకు పూర్ణాహుతి, దసరా. ఆ రోజు మీ అందరికి గుర్తుంది కదా, ఆ రోజు పూర్ణాహుతికి ఏం తేవాలో. ఇది బూరంటే మీరు బోండాలాగా లేకుండా చిన్నది నేరేడుకాయ కానీ ఇంకంతకంటే కొద్దిగా పెద్దది. నేరేడు పండు తెలుసు కదా, నేరేడు పండు కంటే కొద్దిగా పెద్దది అంతే. అది ఎలా చేయాలో మీ ఇష్టం, మీకు తెలుసు. గీకి పెట్టాలన్నా తాకి పెట్టాలన్నా మీకు బాగా తెలుసు, మీకేం చెప్పక్కర్లేదు. ఏదైనా గోకి పెట్టాలన్నా, లేదు గీకి పెట్టాలన్నా, లేదు బాగా పాకి పెట్టాలన్నా మీకు తెలుసు. కాబట్టి అవి ఎందుకంటే మీరు తెచ్చిన ప్రతి వస్తువు అక్కడ మహానివేదన కాదు. కాబట్టి ఆ పూర్ణాహుతికి మీరు తెచ్చేటప్పుడు మీరు ఆ బూరెలు చిన్నవి వేసి తీసుకెళ్ళండి. అలాగే ఇప్పుడు మనం ఖడ్గమాల ప్రారంభించుకుందాం. ఓం హ్రీంకారాసన గర్భితానరశిఖాం సౌః క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాదోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం త్వాం. వెదురుపాక విజయదుర్గా పీఠంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు విజయదుర్గ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి వేకువజాము నుండి అభిషేకాలు, వివిధ పుష్పార్చన, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. శుక్రవారం మహాలక్ష్మి అవతారం కావడంతో వేలాదిగా భక్తులు పీఠానికి పోటెత్తారు. పీఠాధిపతి గాడ్ భక్తులకు ద్వేషించి ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ మహాలక్ష్మి అవతారంలో విజయదుర్గ అమ్మవారి మహిమను ఉద్బోధించారు. సాహితీవేత్తలు డాక్టర్ ధూళిపాల మహాదేవమణి, మా శర్మలు అమ్మవారి మహిమను, గాడ్ మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. విజయదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో భారీ అన్న ప్రసాద వితరణ గావించారు. మొత్తం ఆనందమంతా ఒక రాశిగా వస్తే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ పిల్లగాని. కాంచీపురీశ్వరి కాంచికా ప్రారంభ మృదుదామ నిత్యంద మధుగులోని తిరుమల నాయక ఉదల భాగ బాసుల శ్రీగంగ పరిమళ శ్రీలదోని దాక్షిణాత్యావరీదవపురం లీకలు కస్తూరి చర్చల కరసియాడి పూత పినాకిని శ్రోతస్విని మణి కల్లోల లోలిక కరణచేడి అతి పరిశ్యాంత కామిని పతివరాంగ ధర్మ చరణాపనయ సౌఖ్యకారి హారి పరిమళ తనువు విహారి ఆ బయలువెడలే మంద పవన కుమారుడు ఆనంద రాశి అని వర్ణించారన్నమాట. పరమశోధన కవులు ఆశువుగా పద్యం చెప్పినా కూర్చొని రాసినా ఏమీ తేడా ఉండదు. ఒకటే మహాకవి భుజించిన రచించిన మహాకవిత్వమే వస్తుంది. లక్ష్మీదేవిని
ఆ సరస్వతీదేవిని. ఈ నవరాత్రుల్లో చేస్తున్నారు అంటే ఈ సరస్వతి ఆ సరస్వతి కాదు, ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు. మన వైకుంఠంలో విష్ణుమూర్తి భార్యగా ఉన్న లక్ష్మి ఒక అంశ, ఆ తల్లి పేరు లక్ష్మి అంతే, మహాలక్ష్మి కాదు. లక్ష్మి మన ఈ భూలోకంలో లక్ష్మి చాలా ఉన్నాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌందర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, ఇవన్నీ ధైర్యలక్ష్మి, ఈ లక్ష్ములు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క అంశాలు, అనేక అవతారాలు. కానీ అసలు మహాలక్ష్మి ఎవరయ్యా అంటే లలిత పరాభట్టారిక పుట్టించిన మహాలక్ష్మి. దేవి సప్తశతి అవుతుంది. అంబేద్కర్ కోనసీమ ముమ్మడివరం మండలం గోదాశివారిపాలెంలో విజయదుర్గ అమ్మవారి కరెన్సీ నోట్లతో అలంకరణ. 30 లక్షల రూపాయలు కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ. సామర్లకోట పాత ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారి తనయుడు నిమ్మకాయల రంగనాగ్, సామర్లకోట పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ పరిధిలో 12వ వార్డు బల్సులపేటలో శుక్రవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ కూటమి నాయకులతో కలిపి ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయి దీనస్థితిలో ఉన్న ఇంటిని సందర్శించి వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
సినిమా అమలులో బాగా పట్టాకాయతం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండడమే ఉందండి. అది వాళ్ళు ఎడ చేసుకుంటే పెట్టేసుకోమని చెప్తున్నారు. శంకరు 150 ఇంకా అంటే మంచి టైము ఇప్పుడు ఎలాగో అవసరం ఉన్నాయి కాబట్టి వర్కౌట్ మనం చేయడం ఎలా ఉన్నా మాకు ఉన్నాయి షుగర్ బీపీ పెద్దాపురంలో దేవి శరణ్ నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. పెద్దాపురం లూథరన్ హై స్కూల్ ఎదురుగా ఉన్న దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానాన్ని కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. 200, 100, 50 నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలచే కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆ పాపలు తీసుకుని 3 సార్లు 3 సొత్తులు వేయాలి నాకు అగ్నితోయామి మరొకసారి పాపయో భాగ్యతోయామి మరొకసారి ఇంకో సత్యామి సభానంతరం ఈ తెలుగు గొప్పలేదు. కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ సర్పవరం పనసపాడు రోడ్డులో జనసేన పార్టీ నాయకులు చింతపల్లి బన్నీ మరియు గూడుపు వంశీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కేవీఆర్ కన్వెన్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, కార్యవర్గంలో చింతపల్లి అర్జున్, రామ్ లక్ష్మణ్, మాధారపు వీరబాబు, కాయల మణికంఠ, పాలెం బాబీ, రేవూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రత్నగిరిపై వేకువజామున షార్ట్ సర్క్యూట్, పలు దుకాణాలు సముదాయాలకు అగ్నికీలలు. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్, వేమగిరి చిన్న కుటుంబానికి బియ్యం, వంట సామాగ్రి, 2000 రూపాయల నగదు. కాకినాడ శ్రీపీఠం ఐశ్వర్యాంబిక ఆలయ ప్రాంగణంలో స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో 5వ రోజు మహాశక్తి యాగం, వేలాది మంది మహిళా భక్తులు హాజరు. సామర్లకోట పాత ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం. సామర్లకోటలో వర్షానికి కూలిన ఇళ్లను పరిశీలించిన రంగనాగ్, 10,000 రూపాయలు ఆర్థిక సాయం.
పెద్దాపురంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.